తొలి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు తొలి విడతలో పోలింగ్ నిర్వహించారు. దాదాపు 60.03% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇవాళ ఖచ్చితమైన పోలింగ్ శాతాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. 102 లోక్సభ స్థానాల్లో 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. లోక్సభతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ను ఈసీ ప్రకటించగా తొలి విడతలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సైతం పోలింగ్ పూర్తయింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అభ్యర్థుల ఏజెంట్ల ముందు ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు అధికారులు తరలించారు. జూన్ 4న దేశమంతటా ఒకేసారి ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. Okay, total we have 72.09% voting till 7 p.m. in Tamil Nadu. So highest reported from Kallakurichi 75.67% and the least reported from Chennai Central 67.35%. Voting was very peaceful and the number of replacements of EVM was also very less. Wherever little bit of repair was required, that was done. So overall it has been a very satisfactory voting and without any law and order issues. Chennai Central booth number 65, some EVM machine problem. Booth number 65. Okay. EVM machine problem. Then we have sought a report from the DEO, so we'll look into that. Of course, the observers will also have a look into that, and so we'll see whatever is there. Last 2019 Lok Sabha election comparison this time. Yeah, compared to 2019 by 7 p.m. This is more. So, but the detailed report we should wait. Thank you. త్రిపురలో అత్యధికంగా 79.90% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ ఒకే ఒక్క లోక్సభ స్థానానికి ఎన్నిక జరిగింది. అయినా భారీ సంఖ్యలో పోలింగ్ నమోదైంది. బీజేపీ, టీఎంసీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్న పశ్చిమ బెంగాల్లో 77.57% పోలింగ్ జరిగింది. ఇక్కడ 3 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరిగింది. పుదుచ్చేరిలో 74.25%, అస్సోంలో 71.38%, మేఘాలయలో 70.26% ఓటింగ్ జరిగింది. కొన్ని నెలల క్రితం వరకు హింసాకాండతో అట్టుడికిన మణిపూర్లో 68.62% పోలింగ్ నమోదైంది. నాగాలాండ్ ఒకే ఒక్క లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికలను 6 జిల్లాల ప్రజలు బహిష్కరించారు. అయినా 56.77% పోలింగ్ నమోదైంది. మావోయిస్టుల ఎన్కౌంటర్లతో అట్టుడుగుతున్న ఛత్తీస్గఢ్ లో 63.41% ఓటింగ్ జరిగింది. అత్యంత సమస్యాత్మక జమ్మూ కాశ్మీర్లో 65.08% పోలింగ్ నమోదైంది. బీహార్లో 4 ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 47.49%, మధ్యప్రదేశ్లో 63.33%, లక్షద్వీప్లో 59.02%, ఉత్తరప్రదేశ్లో 57.61%, అండమాన్ నికోబార్ దీవుల్లో 56.87%, మహారాష్ట్రలో 55.29%, ఉత్తరాఖండ్ లో 53.64%, మిజోరంలో 54.18%, రాజస్థాన్ లో 50.95% చొప్పున పోలింగ్ నమోదైంది. ఇక అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిశాయి. అరుణాచల్ ప్రదేశ్ లో 2 లోక్సభ, 50 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 65.46% పోలింగ్ నమోదైంది. సిక్కింలోనూ ఒకే ఒక్క లోక్సభ స్థానానికి 32 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీకి పోలింగ్ జరిగింది. 68.06% ఓటింగ్ నమోదైంది.